కష్టాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు. జగన్ 2.0 పాలన వేరేలా ఉంటుంది అన్నారు మాజీ సీఎం జగన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. మొన్నటి చంద్రబాబు మాటలు నమ్మి ఓట్లేసిన ప్రజలు మోసపోయారని, బీహార్ కంటే దారుణంగా ఇప్పుడు ఏపీ తయారైందన్నారు జగన్. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, కష్టాలు శాశ్వతం కాదు. ఒక చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెలుతురు వస్తుంది. ఇది ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోండి. చూస్తూ చూస్తూ కన్ను మూసుకుంటే 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఈ 3 ఏళ్ళు మాత్రం గట్టిగా తోడుగా నిలబడండి, నాకు తోడుగా నిలబడండి, ప్రజలకు తోడుగా నిలబడండి. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది. ఈసారి జగన్ 2 పాలన ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం చెప్తాను. ఈసారి జగన్ 2 పాలనలో మాత్రం ప్రతి కార్యకర్తకు మీ జగన్ తోడుగా ఉంటాడని ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 ఏళ్ళు ప్రజల తరపున నిలబడదాం, ప్రజల కోసం పోరాడదాం. విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఎప్పటికీ నిలుస్తుందన్న సంకేతం ఖచ్చితంగా ఇద్దామని చెప్పి మీ అందరితో కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుతా ఉన్నాను. ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో మాజీ సీఎం జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కర్నూలు జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులతో పాటు కీలక నేతలంతా హాజరయ్యారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా మనుషులకు మంచి చేయాలి, మనుషులకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకొని, వాళ్ళ మనసుల్లో స్థానం సంపాదించుకొని ఒక నాయకుడు అనేవాడు పాలన చేయాలి. కానీ అలా చేయకుండా అధికారం ఉంది కానీ అని చెప్పి దురహంకారంతో ఏ నాయకుడైనా కూడా ప్రవర్తించినప్పుడు ప్రజలు దేవుడు ఇద్దరు కూడా ఖచ్చితంగా మొట్టికాయలు వేస్తారు. ఆ మొట్టికాయలు ఎంత దారుణంగా ఉంటాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి సింగిల్ డిజిట్స్ కూడా రాని పరిస్థితులకి ఆయన పడిపోతాడు. భయానక వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని చెప్పి లింగమయ్య అని చెప్పి మన పార్టీకి సంబంధించిన ఒక కురుబ నాయకుడు, ఒక బీసీ నాయకుడు ఏకంగా యాక్టివ్గా ఉన్నాడు అని ఆ మనిషిని కొట్టి చంపారు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది, బాధ అనిపించింది. ఎందుకు ఈ రాజకీయాలు ఈ స్థాయికి దిగజారుస్తున్నారు అని చెప్పి. అరే మంచి చెయ్యి, సూపర్ 6 హామీ ఇచ్చినాం, సూపర్ 7 హామీ ఇచ్చినాం, పిల్లలకు చేయాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టు, ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లో పెట్టు, రైతులకు అన్యాయం చేస్తా ఉన్నాం. ఇవన్నీ సరిదిద్దుకొని మంచి చెయ్యి, ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటే ఆటోమేటిక్లీ ప్రజలు ఓట్లు వేస్తారు. కానీ ఈ మాదిరిగా దిగజారిపోయి మనుషులను చంపే స్థాయిలో రాజకీయాలు చేయడం మొదలు పెడితే, దానికి పోలీసులను ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తే వ్యవస్థలు ఎంత దిగజారిపోతాయి అని చెప్పడానికి పూర్వపు రోజుల్లో మనమంతా బీహార్ గురించి మాట్లాడేవాళ్ళం. బీహార్లో ఎలా ఉండేటివి, బీహార్లో అలా ఉండేటివి అని. ఈరోజు బీహార్ గురించి మాట్లాడాల్సిన పనుల ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది అని చెప్పి చూస్తే బీహార్ను మించిపోయిన పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం కనిపిస్తూ ఉంది.